నిన్నటిదాకా అఖండ 2 షూటింగ్ ఇక్కడే జరిగింది. బాయ్ బాబు గారు ఎరగొడేస్తున్నారు, సీన్లు మామూలుగా లేవు. చూడండి ఎన్ని వర్షాలు పడుతున్నా పొల్లూరు వాటర్ ఫాల్లో మాత్రం అస్సలు రెడ్ కలరే రావట్లేదు, వాటర్ ప్యూర్ వాటర్ వస్తుంది. ఇదండి అసలైన పొల్లూరు వాటర్ ఫాల్. ఇంత ఫోర్స్లో ఉంటుంది అన్నమాట రైనీ సీజన్లో. నేచర్ పాడు చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఒక ఎయిర్లోకి మొత్తం అన్ని లారీలన్నీ దింపి ఒక సీన్ ఉంది చూసారా, అది ఈ ఎయిరే. ఇందులో ఈ వాగు మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ మీదకి రావాలంటే కంపల్సరీ ఈ రిసార్ట్స్లో స్టే చేయాలి. ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఫ్రంట్ బైక్ పాకెట్లో ఏమీ పెట్టదు. సన్సెట్ టైంలో వెళ్తే షూటింగ్స్ బాగా బాగుంటుంది. మారేడుమిల్లికి చాలా దగ్గరలో ఉంటుంది రిజర్వాయర్. ఇదే రెండో వాటర్ ఫాల్ అండి. ఇది కొద్దిగా ట్రెక్ చేసుకుని పైకి ఎక్కాలి, బట్ ముసలి లాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుద్ది. హాయ్ ఫ్రెండ్స్, మారేడుమిల్లి ట్రిప్ ముందుగా మోతుగుడు నుంచి అయితే స్టార్ట్ అయింది. రైనీ సీజన్ అవ్వడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే నదులు, జలపాతాలు అన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ముందుగా పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ప్రెజెంట్ ఎంట్రీ ఫీ, పార్కింగ్ ఫీ డీటెయిల్స్ మొత్తం ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు. పొల్లూరు వాటర్ ఫాల్లో వాటర్ మాత్రం మామూలుగా లేదండి. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఆ వాటర్ వస్తుంది. బైక్ అక్కడ పెట్టేసి ఇంతకు ముందు అయితే బైక్ పట్టుకుని వెళ్ళిపోయాం, బట్ ఇప్పుడు సండే కదా ఈరోజు, జనాలు బాగా గట్టిగా వచ్చారు. సో వెహికల్స్ వాటర్ వరకు అయితే అలౌ చేయరు. సో 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఫైనల్గా బ్యూటిఫుల్ పొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాం. చూడండి ఎన్ని వర్షాలు పడుతున్నా పొల్లూరు వాటర్ ఫాల్లో మాత్రం అస్సలు రెడ్ కలరే రావట్లేదు, వాటర్ ప్యూర్ వాటర్ వస్తుంది. ఇదండి అసలైన పొల్లూరు వాటర్ ఫాల్. ఇంత ఫోర్స్లో ఉంటుంది అన్నమాట రైనీ సీజన్లో. ఎక్సలెంట్ చూడండి. మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మెయిన్గా ఈ వాటర్ ఫాల్ చూడడానికే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇదే మెయిన్ వాటర్ ఫాల్. ఇంత మంచి నేచర్ స్పాట్స్ని కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్ వల్ల పాడవుతున్నాయి. నా సజెషన్ ఏంటంటే ఇటువంటి టూరిస్ట్ స్పాట్స్లోకి ఫుడ్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ కూడా అలౌ చేయకూడదు. అప్పుడే కంట్రోల్ చేయగలం. ఇగో నిన్న ఆదివారం ఇక్కడికి వచ్చి చూడండి, మొత్తం చాలామంది ఇక్కడ కార్లు ఆపి పైన పొల్లూరు వాటర్ ఫాల్ పైన ఉంటుంది కదా వాటర్ ఫాల్, ఇంకోటి బాటిల్స్ అవి చూడండి ఎలా పడేశారు ఇక్కడ. ప్లాస్టిక్, ఇదంతా ప్లాస్టిక్. ఇక్కడ తిన్న ఫుడ్ అన్నీ, కాగితాలు, బియర్ బాటిల్స్ అన్నీ ఇక్కడ పడేశారు. చెత్తనా కొడుకులు అంతే మీరు అందరూ ఎవరైతే ఇక్కడ బాటిల్స్ అవి పడేశారో. ఇలాంటి వాళ్ళకి ప్లేసులు చూపించకూడదు, మొత్తం నాశనం చేసి పడదొబ్బుతుంది. ఇప్పుడు ఎంత బాగుందో లొకేషను, చక్కగా వచ్చి మంచిగా ఫుడ్ తిన్నారు. అవన్నీ తీసుకెళ్ళి వేరే చోట పడియాలి కదా. నేచర్ పాడు చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ మోతుగూడెం పిక్నిక్ స్పాట్ కూడా మంచి సీనిక్ స్పాట్. నిన్నటిదాకా అఖండ 2 షూటింగ్ ఇక్కడే జరిగింది. బాయ్ బాబు గారు ఎరగొడేస్తున్నారు, సీన్లు మామూలుగా లేవు. ఈ వాటర్లో దిగి మళ్ళీ ఫుల్గా సీన్లు చేశారు. మా ఫోటోలు తీయడం కావదు కదా, సినిమా షూటింగ్ అయినప్పుడు. చాలా బాగా తీశారు షూటింగ్ ఇక్కడ. అయితే 5 days ఉన్నారు ఇక్కడే, ఈ రిసార్ట్ ఈ చుట్టుపక్కల ఏరియాలోనే షూటింగ్ చేశారన్నమాట అఖండ 2. కానీ ఇక్కడ వాటర్ స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే పైన ఉన్న లోయర్ సీ లేయర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుండి వాటర్ ఇందులోకి మిక్స్ అవుతుంది. సో ఇక్కడ వాటర్లోకి దిగద్దు, దూరం నుంచి చూడండి. నెక్స్ట్ మోతుగూడెం దాటుకొని మారేడుమిల్లి వైపుగా వెళ్తున్నాం. మోతుగూడెం నుంచి మారేడుమిల్లి వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి సోకులేరు వాగు అండి. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇదే సోకులేరు వాగు. ఈ వెనకాల కనిపిస్తుంది చూసారా, ఇటు నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత కొద్దిగా వైడ్ అయ్యి ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాలోనే పుష్ప షూటింగ్ తీశారు. కొద్దిగా ముందుకు వెళ్తే మీకు ఆ లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ఒక ఎయిర్లోకి మొత్తం అన్ని లారీలన్నీ దింపి ఒక సీన్ ఉంది చూసారా, అది ఈ ఏరియా. ఈ పక్క నుంచి వెళ్తుంది చూసారా, ఈ ఏరియా. ఇది మొత్తం చాలా ప్లెయిన్గా చేశారన్నమాట. అప్పుడు బాగుంటుందండి ఈ ఏరియా. మారేడుమిల్లి దారిలో ఉంటుంది మోతుగూడెం నుంచి. ఈ వాగు దగ్గర కొన్ని ప్రికాషన్స్ పెట్టారు, ఈ ఊరికనే పెట్టరండి. కొద్దిగా చూసుకొని ఎంజాయ్ చేయండి, ఎందుకంటే వాటర్ సడన్గా వస్తూ ఉంటుంది అన్నమాట ఈ ఏరియాలోకి, అందు గురించే.
మారేడుమిల్లి వెళ్ళే దారి మొత్తం ఫారెస్ట్ల నుండే ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఈ రూట్లో ట్రావెల్ నెక్స్ట్ లెవెల్ అంతే. కొంత సమయం తర్వాత అమృతధార జలపాతానికి రీచ్ అయ్యాం. ఈ అమృతధార జలపాతం క్లోజ్లో ఉందండి, చాలా రోజుల నుంచి క్లోజ్లోనే ఉంది. 3-4 months ముందు కూడా వచ్చాం, అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది, క్లోజ్లోనే ఉంది. ఎందుకు మరి కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ అంట క్లోజ్లో పెట్టమనేది. ప్రస్తుతానికి అయితే లేదు, డ్రోన్ పంపించి చూద్దాం మనం ఎలా ఉంటుంది వాటర్ ఫాల్. ఈ అమృతధార జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే 4 డాక్టర్స్ వాళ్ళ ట్రైనింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత రిఫ్రెష్మెంట్ కోసం ఈ ఏరియాకి రీచ్ అయినప్పుడు ఇక్కడ సడన్గా వాటర్ లెవెల్ పెరగడం వల్ల ఆ ఫ్లోలో కొట్టుకుని పోయారు. 4 చనిపోయారు. అందుగురించే కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు ఈ వాటర్ ఫాల్స్ని క్లోజ్ చేసామని చెప్పేసి. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే బెస్ట్. సెకండ్ వ్యూ పాయింట్ అంటే అక్కడి నుంచి ఒక 15 kilometers ముందు ఒక వ్యూ పాయింట్ చూసాం కదా, అక్కడి నుంచి ఒక 15-20 kilometers ఉంటుంది వస్తే ఇక సెకండ్ వ్యూ పాయింట్. మారేడుమిల్లి నుంచి 15 kilometers బ్యాక్ సైడ్ మాట. ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఫ్రంట్ బైక్ పాకెట్లో ఏమీ పెట్టద్దు. అలాగే కార్లు కూడా ఎక్కడైనా పార్క్ చేస్తే గ్లాసెస్ మొత్తం క్లోజ్ చేసేయండి. మీరు ఏమైనా వాటికి పెట్టాలనుకుంటే ఒక చోట పెట్టి వదిలేయండి అంతే. నెక్స్ట్ అక్కడ నుండి జంగిల్ స్టార్ ఎకో క్యాంప్ ఉంటుంది. ఇది ఒక రిసార్ట్. ఇందులో ఈ వాగు మీద నిర్మించిన ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ మీదకి రావాలంటే కంపల్సరీ ఈ రిసార్ట్స్లో స్టే చేయాలి. పర్ డే 5,000 ఛార్జ్ చేస్తున్నారు ఈ రిసార్ట్లో. నెక్స్ట్ అక్కడ నుండి జలతరంగిణి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. జలతరంగిణి వాటర్ ఫాల్ కూడా క్లోజ్. మా జీవితం మారేడుమిల్లి వచ్చే వాళ్ళు ఎవరు రాకండి, మొత్తం అన్ని క్లోజ్లో ఉన్నాయి. ఫైనల్గా మారేడుమిల్లి రీచ్ అయిపోయాం. హైవే రోడ్ వైడనింగ్స్ జరుగుతున్నాయి. సో రోడ్కి అటు ఇటు ఉన్న షాప్స్ అన్నింటిని లేపేశారు. అక్కడక్కడ బ్యాంబూ చికెన్ షాప్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ అలా ఫారెస్ట్లో డ్రైవింగ్ చేసుకుంటూ రంపచోడవరం వైపు వెళ్తూ భూపతిపాలెం జలాశయానికి రీచ్ అయ్యాం. మారేడుమిల్లి ట్రిప్లో ఈ రిజర్వాయర్ దగ్గర విజువల్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. బ్యాక్ సైడ్ స్పీడ్వే కనిపిస్తుంది చూసారా, ఇదే చాలా పెద్దది. మొత్తం ఒక 4-5 kilometers మనం వస్తున్న రూట్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. రిజర్వాయర్ చుట్టూ ఉందన్నమాట రోడ్డు. సన్సెట్ టైంలో వెళ్తే షూటింగ్స్ బాగా బాగుంటుంది. మారేడుమిల్లికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ద్వారా నీటిని పశ్చిమ గోదావరిలోని కొన్ని ప్రాంతాలకు, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు తాగునీరు అలాగే అగ్రికల్చర్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫైనల్గా రంపచోడవరం రీచ్ అయిపోయి అక్కడ నుండి 5 kilometers దూరంలో ఉన్న రంప వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. 50 rupees ఎంట్రీ ఫీజు ఉంటుంది. లోపలికి ఫుడ్ అలౌ చేయరు. బ్యాగ్స్ కూడా చెకింగ్ చేస్తారు. ట్రెక్కింగ్ అండి, 300 meters ట్రెక్కింగ్ అంట పై వరకు. 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఈ పక్క నుంచి లొకేషన్ ఇలా ఉందండి. ఇందులో 2 వాటర్ ఫాల్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ది ఇదే వాటర్ ఫాల్. ఇది ఫస్ట్ వాటర్ ఫాల్. ఇంకొక వాటర్ ఫాల్కి ఇంకో ఈ పక్క నుంచి రూట్ ఉందండి, ఇలా పైకి ఎక్కాలన్నమాట. ఇదే 2వ వాటర్ ఫాల్ అండి. ఇది కొద్దిగా ట్రెక్ చేసుకుని పైకి ఎక్కాలి, బట్ ముసలి లాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుద్ది. అట్లా కింద బాగానే ఉంది కానీ ఇక్కడ కొద్దిగా వైడ్గా ఉందన్నమాట. వైడ్గా ఉండడం వల్ల కొద్దిగా స్నానాలు చేయడానికి చాలా బాగుంటుంది. బాగుందండి, రంప వాటర్ ఫాల్ బాగానే ఉంది. ఇన్ కేస్ మీరు రాజమండ్రి నుంచి వచ్చినట్లయితే నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం రివర్స్లో విజిట్ చేయండి. ఫైనల్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.